హాయ్ అండి. హాయ్ నాన్న. మరి బలగం వేణు గారు నెక్స్ట్ సినిమా రెండో సినిమా ఇప్పుడు ఎల్లమ్మ అని చెప్పి ఒక గ్లిమ్స్ వదిలారు. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఉమ్, మహోన్నతమైన దేవతను చూపించినట్టు అనిపించింది. అది ఒక యాపాకులో. ఉమ్, యాపాకు అంటే అమ్మవారి స్వరూపమే కదా. ఆ అమ్మవారిని స్వయంగా నా తల్లి దుర్గామాత, ఎల్లమ్మ తల్లి అందరూ యాప చెట్టు అంటేనే అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకని ఆ యాపాకు రూపంలో చూపించిందంటే యాపాకు రూపం ఒక పొట్టేలు, ఆ కాలి గజ్జలు, స్వయంగా మన పోతురాజు దిగి వచ్చినట్టు ఉందన్నమాట. ఒళ్ళు గగ్గురు పొడిసే తట్టుంది. మన ఏను గారు బలగం సినిమా తీసిండు, ఇట్టయింది. కుటుంబ విలువలు చూపించిండు, దాంట్లో బంధాల విలువలు కూడా చూపించిండు. ఒక తండ్రి చచ్చిపోతే ఆ బంధం ఎంత బలంగా ఉంటుందో, కొడుకులు బాధ్యత ఇస్తమించి ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళైనా దేనికోసమైనా దాంట్లో మాత్రం భలే చూపించిండు. ఈ సినిమా కూడా అంత ఇట్టు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలి దయచేసి నేను కోరుకుంటున్నా. చిన్న వాళ్ళని చెప్పి చూడకుండా ఉండొద్దు. ఇట్లాంటి సినిమాలలోనే విషయం ఉంటుంది. బలగం సినిమా సంచలనం చుట్టి లేదా ఏడుపు రాని వాళ్ళకి కూడా ఏడిపోతుంది. ఇప్పుడు కూడా మేము అయ్యే పాటలు వింటాం, అదే వింటాం. అందుకని దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈ సినిమా హిట్ అయిద్దని నేను అనుకుంటున్నా. సో మరి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అండ్ హీరోగా మన దేవిశ్రీ ప్రసాద్ గారే యాక్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ సినిమా చేయబోతున్నారు. మరి ఆడియన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారా ఒక హీరోగా? చెయ్యాలా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనం ఊక పాత వాళ్ళకే ఇస్తే వాళ్ళకి కొమ్ములు పెరిగి అసలు ఏం స్టోరీ పెట్టాలనో వాళ్ళకి అర్థం కాకుండా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. సినిమాలు 2 రోజులు కూడా ఆడకుండా వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు అయినా కూడా వాళ్ళ గుర్తు లేకుండా వెళ్ళిపోతుంది 2 రోజులు కూడా ఆడకుండా. అందుకని ఇట్లాంటి వాళ్ళు కాడనే సినిమా విషయం ఉంటుంది, కుటుంబ విలువలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. మనం ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తే చిన్న వాళ్ళు పైకి వస్తారు. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, బాగుంటుంది. ఎందుకు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి నెత్తని కూర్చోబెట్టుకొని దాని విలువలు పాడు చేసుకోవటం. దేవిశ్రీ ప్రసాద్ గారు లుక్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ బాగుంటుంది, పాటలు కూడా బాగుంటాయి. ఆయన ఇప్పుడు సినిమాతో హిట్ కొడతాను అనుకుంటాను నేను. ఆయన పాటలు, ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఆయన హీరోగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళీ మన బలగం సినిమా తీసిన వేణు గారు ఇంకా ఎన్నో తీయాలి అటువంటి సినిమాలు. ఈ సమాజం మీనికి కుటుంబ విలువలు చాలా తగ్గిపోయినాయి, బంధుత్వాలు తెగిపోయే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఇట్టాడు సినిమాలు ఇంకా ఎన్నో తీయాలా అనే శక్తిని ప్రసాదించాలా ఎల్లమ్మ తల్లి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్న డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తీస్తే మీకు నచ్చుతుంది? మీలాంటి వాళ్ళు చూడాలంటే మాలాంటి చరిత్రలు తీయాలా. చరిత్రలు తీస్తే బాగుంటుంది. మన శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ, ఇట్లాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి కదా. చరిత్రలు చూపించలేదు. ఎంతసేపు కొట్టుకునేవి, తిట్టుకునేవి. దాంట్లో అసలు హీరోని ఏం చూపిస్తాను, ఒక్క బాట పెడతాను. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు చూడడానికి నాకు నచ్చట్లేదు. అందుకని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. చిన్న సినిమాలని చూడకుండా, చిన్న వాళ్ళని చూడకుండా హీరోలు ఫస్ట్ వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు. కానీ చిన్న వాళ్ళు ఎవరు తీసినా వాళ్ళ కథ ఏందో ఒక్కసారి చూడండి, చూస్తేనే తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం దయచేసి నేను కోరుకుంటున్నా. బాగుంటుంది. బలగం వేణు గారి నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? మామూలుగా లేదుగా, ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది అన్నట్టుగా కనపడుతుంది అది. ఎందుకంటే వేణు నిజంగా చాలామంది హీరోలను అనుకున్న తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారిని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. నిజంగా చాలా మంచి పని చేసేయడం అనిపిస్తుంది. ఒక అద్భుతమైన సినిమా మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ఎంతో కింద స్థాయి నుంచి వచ్చినటువంటి మన వేణు గారు ప్రయత్నం చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎంత బాగుందంటే ఆ గ్లిమ్స్ పెద్దగా అందులో ఏం చూపించలేదు, కానీ ఆ మ్యూజిక్, ఆ గొర్రె, ఆ లుక్ నేను ఈ మధ్య జనాలు ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ చేయడం చూసాం. అక్కడ గొర్రె కూడా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా అద్భుతంగా చేయించాడు ఆయన. ఆ లుక్ని క్యాచ్ చేయడం, ఆ కెమెరామెన్, థ్యాంక్ యూ కెమెరామెన్ గారు ఎవరో కానీ చాలా బాగా చేశాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఆ లుక్ అది చూస్తే అద్దరిపోయింది, మామూలుగా లేదు. కానీ ఓ సెన్సేషనల్ మూవీ. ఇప్పుడు వేళ తెలుగు సినిమా అంటే కూడా మన ఇండియాలో ప్రాంతీయ సినిమాల్లో అత్యధిక ప్రగతి సాధించినది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ. వేళ ప్రపంచ స్థాయిని తాకింది. ఇలాగే ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా. మన వేణు చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక గొప్ప చారిత్రాత్మక సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి తెలంగాణ సాంప్రదాయాన్ని, ఆ బాణిని వాణిని వినిపిస్తూ ముందుకెళ్తున్నాడు వేణు. నిజంగా చక్కటి పర్ఫార్మెన్స్తో పాటు
అద్భుతమైన కథను ఎన్నుకుని ఈవేళ ఫ్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడానికి ఎల్లమ్మ మూవీ సంసిద్ధం అవుతుంది. ముందుగా వారికి ఈ సంక్రాంతి పండగ పర్వదినాల్లో మాలాంటి వాళ్ళు వేణుగారిని దీవించాలి కాబట్టి ఈ సినిమా ఓ సెన్సేషనల్ సినిమాగా నిలవాలి, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా హీరో దేవిశ్రీ ప్రసాద్ గారే చేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకి తమన్ గారు మ్యూజిక్ ఇచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే? చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నిజంగా ఆ కాంబినేషన్ అలా బాగుంటుంది. ఎందుకంటే మనం మ్యూజిక్ కొట్టుకోవడంలో మనకు గొప్పగానే కనపడుతుంది, కానీ పక్కవాడికి ఇస్తే తెలుస్తుంది బ్యాండ్ బాజా ఎలా ఉంటుంది అనేది. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు ఆయనకి ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. తమన్ గారికి ఇవ్వాలి. అంటే అఖండ 2 ఆ రేంజ్ లో కొడతారంటారా ఒకవేళ ఇస్తే? అంటే వేణుగారు అంతలా కొట్టనివ్వడేమో, ఎందుకంటే ఆయనది వేరే స్టైల్ ఉంటుంది. ఆయన స్టైలు, ఆయన కథ ఫస్ట్ సినిమాలోనే చూపించేశాడు. ఇంకా సెకండ్ సినిమా చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు. ఎందుకే తీసుకున్నాడు అంటే ఇది ప్రపంచ స్థాయి సినిమా అవ్వాలని ఆలోచనతో తీసుకున్నాడు వేణు. నిజంగా గొప్ప చారిత్రాత్మక నిర్ణయం ఇది, మంచి నిర్ణయం తీసుకున్నాడు. మన సినిమా ఇండస్ట్రీకి ఓ మంచి డైరెక్టర్ వేణు త్వరలో నిరూపించబడుతున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ సినిమాతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీగా, ప్యాన్ వరల్డ్ మూవీగా నిలవబోతుంది ఎల్లమ్మ. జాతర కోసం అన్నట్టు ఆ తర్వాత షూస్ వేసుకొని నడుస్తున్నాడు, అంటే ఏదో వేటకు బయలుదేరుతున్నాడు. కాళ్ళ మీద రక్తం కూడా కనిపిస్తుంది, అంటే ఒక రక్తాన్ని బేస్ చేసుకొని, అంటే ఒక హింసని బేస్ చేసుకొని ఏదో జరగబోతుంది సినిమాలో. అటువంటి సీక్వెన్స్ ఏదో నడుస్తుంది. అంతేకాకుండా ఆకాశంలో ఎల్లమ్మ గారి బొమ్మను చూపించారు, అంటే మెయిన్ దేవతా పరంగా ఏదో జరుగుతుంది ఇక్కడ సినిమాలో. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్లమ్మ పండగ వచ్చిందంటే పొటేలు లేకుండా పండగ అనేది జరగదు. ఆ పొటేలు మాత్రం ఒక హీరోని చూపించినట్టుగా చూపించారు. అండ్ లాస్ట్లో మనకు జస్ట్ అట్లా ఫేస్ అలా టర్న్ చేసి చూపించారు. ఆయన లుక్ చూస్తే ఒక చిరంజీవి గారిని చూసినట్టుంది. సేమ్ చిరంజీవి గారి లుక్ అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, నేను కానీ ఇంకెవరైనా కానివ్వండి, చిరంజీవి గారు అనేది పెద్ద ఫ్యాన్స్, అది ఆటోమేటిక్ అది కనిపిస్తుంది కూడా. మాకు ఏ సినిమా చూసినా కూడా ఆయన కనిపించడం కామన్. కానీ దేవిశ్రీ గారిలో ఆ లుక్ కనిపిస్తుంది, అంటే యాక్షన్ కూడా ఆ లెవెల్లో ఉండొచ్చు. ప్లస్ ఏదైతే మనకు గ్లిమ్స్ కనిపించినాయో, అంటే ఆ టేకింగ్ అని చెప్పేసి ఆ వేట మామూలుగా మన పొటేల్ను బలిచ్చేటప్పుడు కొడవలను యూజ్ చేస్తారు. ఆ కొడవలను కూడా ఆ మర్రి చెట్టు దగ్గర చూపించారు. ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ గారు అక్కడ డోలు పట్టుకొని ఉన్నారు, అంటే ఈయన క్యారెక్టర్ డోలుకు సంబంధించి ఏదైనా ఉండొచ్చు. అంటే ఊళ్ళో డోలు వాయించేవాళ్ళలాగా, లేకపోతే డోలు వాయిస్తూ చెప్తూ తిరుగుతారు కదా డప్పులో అన్నట్టు, మేబీ ఆ రకంగా ఉండొచ్చు. అంటే స్టోరీ అనేది మనకి ఏది ఇప్పటివరకు తెలియకపోయినా ఒక సస్పెన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసినట్టు. ఏది నాని ఎల్లమ్మ గారి మీదే చూపించబోతున్నాము ఈసారి. ఇంత ముందుకు వచ్చిన పిక్చర్ కంటే ఇది ఇంకా 4 రెట్లు ఇంట్రెస్ట్ చూపించబోతుందని చెప్పేసి. అంటే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారే మ్యూజిక్ డైరెక్టర్, అలానే హీరో కూడా. ఒకవేళ ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ గారు యాక్ట్ చేస్తూ తమన్ గారు మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుందంటే? దేవిశ్రీ ప్రసాదే, తమన్ గారే. ఇప్పుడు మొత్తం నడుస్తుంది తమన్ గారి మాయనే. ఏ సినిమా చూసినా పెద్ద పెద్ద సినిమాలన్నీ తమన్ గారి. కాకపోతే డిఎస్పి గారు అనేది బాలీవుడ్ చూసుకుంటున్నారు ప్రస్తుతం. ఆయన అక్కడ బిజీ ఉండడం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే ఆయన సినిమాకి ఆయన ఇవ్వడం నా ఉద్దేశంలో చాలా మంచిది. ఆయన నెంబర్ 1 నాకు తెలిసేది డిఎస్పి గారి తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరైనా ఉండొచ్చు. కాకపోతే ఆయన ఇక్కడ చేయలేక బాలీవుడ్లో బిజీ ఉండడం వల్ల ఇక్కడ చేయలేకపోతున్నారు. అంతే మాత్రం ఆయన మ్యూజిక్ అనేది తక్కువ చేయడం అని చెప్పి కాదు. ఇక్కడ ఆయన సినిమాకి ఆయనే మ్యూజిక్ చేసుకుంటూ ఆయనే హీరోగా రావడం అనేది సినీ చరిత్రలో మొదటిసారి. ప్లస్ పాన్ ఇండియా లెవెల్లో వేణు గారు సంచలనం సృష్టించబోతున్నారు క్లియర్గా. అంతకుముందుకు ఆ సినిమా ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు కొట్టిందో 23 అవార్డులు, 1 కాదు 2 కాదు 23 అవార్డులు వచ్చింది దానికి. అలాగే బాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా కూడా అవార్డుల పండబోతుంది. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.